అయితే నిజంగా మన హృదయంలో మనం నీతిమంతులను విశ్వాసం చేస్తున్నాము. దేవుడు మీకు మీ హృదయంలో అడిగితే మీ హృదయంలో మీరు నీతిమంతులను విశ్వాసం చేస్తున్నారా? మీరేంటారు? నీతిమంతులా ఉండాలి. నీతిమంతులుగా ఉంటేనే దేవుడు మనకి చూస్తాడు. అంతే. నీతిమంతులు అంటే ఇలాగా ఈరోజు నీతిమంతులు రేపు పాపి, మార్నింగ్కి నీతిమంతులు నైట్ పాపి లేదు, అలాగే లేదు. నీతిమంతులు అంటే సదాకాలం వరకు నీతిమంతులు. ఆమెలా కాదు. అయితే మీరు సిద్ధుల, దేవుడు మీకు పరిశుద్ధులు ఏంటి చేశారా? మీరు దేవుడు ఎలాగ పవిత్రం, మీరు కూడా అలాగ పవిత్రమా? అయితే అంటే పరిశుద్ధులు అంటే ఏంటి? నీతిమంతులు అంటే పవిత్రులా నీతిమంతులు అవుతారు కదా. ఇప్పుడు చూస్తే ఈ లోకంలో దేవుడు తప్ప ఎవరు నీతిమంతుడు లేరు, మనుషులు నీతిమంతులు లేరు. కానీ ఇప్పుడు బైబిల్లో 2 నీతిలు ఉన్నాయి. ఒక నీతి సొంత నీతి, మనిషి నమ్మకున్న నీతి. మళ్ళీ ఇంకో నీతి ఏంటి? దేవుడి నుంచి వచ్చిన నీతి. 2 టైప్ నీతి. ఒక నీతి ఏంటి? మనుషుల ద్వారా వచ్చిన నీతి. మనుషుల ద్వారా వచ్చిన నీతి అంటే మన మంచి పనులు, మంచి క్రియలు, మంచి వ్యవహారం, మంచి మంచి విషయం మా దగ్గర ఉంది కదా, అది మన మంచి నీతి. మళ్ళీ ఇంకో నీతి ఏంటి? దేవుడి నుంచి వచ్చిన నీతి. దేవుడి నుంచి వచ్చిన నీతిలో మనిషికి ఏమైనా అంటే మనిషికి పనే లేదు. ఆమె అయితే ఏ నీతి పట్టుకొని నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి? మనిషి ఒక నీతి పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలా, లేక దేవుడి నీతి పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి? ఇష్టం మీరేంటి? దేవుడి నీతి కదా. అయితే దేవుడి నీతి దేవుడు మీకు ఆ నీతి ఇచ్చారా? దేవుడు మీకు పరిశుద్ధుడిగా చేశారా? దేవుడు మీకు సదాకాలంగా సంపూర్ణంగా చేశారా? నేను మొదటిగా అలాగా ఆలోచన లేదు. దేవుడు నాకు పరిశుద్ధుడిగా చేశారనేసి నాకు అలాగా విశ్వాసం లేదు. కానీ ఒకరోజు నేను వాక్యంలో ఏం తెలుసుకున్నాను?